మైత్రి ముందు రోజు రాత్రి మీరు నోటీస్ బోర్డులను తయారు చేయాలి. పాతవాటిని అవసరమైన విధంగా మార్పులు చేయడం చేయాలి. 10వ రోజు బోర్డులు, శిబిరపు తేదీలు, విపశ్యన పత్రికలు, సామూహిక సాధనల సమాచారం, శిక్షణా కేంద్రాల ఫోటోలు పెట్టాలి. మైత్రి జరిగాక, ఆర్యమౌనం సమాప్తం అయిపోయాక సాధకులు ఈ ప్రదర్శన చూడవచ్చు. ఫీడ్బ్యాక్ ఫారం సాధకులకు అందుబాటులో ఉంచాలి. వారి తపాలా అడ్రస్సు, పిన్ కోడ్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి వంటివి సేకరించాలి. వసతి గదుల్లో చేయవలసిన మరమ్మతుల గురించి తెలియచేయడానికి సాధకులకు ఒక నోట్బుక్ లేదా కొన్ని కాగితాలు అందుబాటులో ఉంచండి. విరాళాలు స్వీకరించే టేబుల్ వద్ద ఒక ధర్మసేవకుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కోర్సు ప్రారంభంలో సాధకులు డిపాజిట్ చేసిన నగలు, విలువైన వస్తువులు తిరిగి ఇవ్వడానికి ఒక సేవకుడు అందుబాటులో ఉండాలి. సాధారణంగా మొబైల్ ఫోన్లు సాయంత్రం 4 గంటలకు ఇస్తారు. మునుముందు జరగబోయే శిబిరాలలో ధర్మసేవ చేయడం గురించి సాధకులకు తెలియచేయడానికి ఒక వ్యక్తి అందుబాటులో ఉంటే బాగుంటుంది. మొత్తం 10 రోజులు ధర్మసేవ ఇవ్వలేని వారు ఒక శిబిరం పూర్తయి మరో శిబిరం మొదలవ్వడానికి మధ్యకాలంలో కేంద్రం శుభ్రపరిచే కార్యక్రమాలు లేక జరగబోయే శిబిరపు ఇతర ఏర్పాట్లలో పాల్గొనవచ్చు. ఎవరైనా సాధకులు మైత్రి రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా మౌనంగా ఉండిపోతే ఆ విషయం వెంటనే టీచర్ గారికి తెలియచేయండి. ధర్మశిక్షణకు సంబంధించని ఇతర విషయాలు ఎవరైనా సాధకులు మాట్లాడుకుంటుంటే అలా చేయకూడదని వారికి సౌమ్యంగా చెప్పండి. ఎందుకంటే శిబిరం ఇంకా సమాప్తం కాలేదు కాబట్టి. హాలు బయట కానీ భోజన సమయాల్లో కానీ స్త్రీలు, పురుషులు విడివిడిగా ఉండేటట్లు చూడండి. సాధకులు ఒకరినొకరు తాకడం నిషిద్ధం. ధ్యానం జరిగే హాలు పరిసరాల్లో ఏ సాధకులు కూడా మాట్లాడకుండా చూడండి. శుభ్రపరిచే సాధనాలు అందుబాటులో ఉంచి సాధకులు పగోడాను, వారి గదులను శుభ్రపరిచేలా ప్రోత్సహించండి. మర్నాడు హాలును శుభ్రపరచవలసి ఉంటుందని తెలియచేయండి. టీచర్ గారి అనుమతితో సాధకులకు విపశ్యనకు సంబంధించిన సంక్షిప్త వీడియోలు చూపించవచ్చు. అన్ని వేళల్లోనూ స్త్రీలు, పురుషులు వేరువేరుగా ఉండేలా చూడండి. 10వ రోజు రాత్రి 9 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. 10 గంటలకల్లా లైట్లని తీసివేయాలి. తెల్లవారుజాము ప్రవచనాలను కరెక్టు టైంకు ఏర్పాటు చేయాలి. దీనివలన అందరు సాధకులు అంతిమ మైత్రికి సరైన సమయానికి వస్తారు. దానాలు స్వీకరించండి. టీచర్ గారు కేంద్రం విడిచి వెళ్లేలోగా ఆ వివరాలను వారికి తెలియచేయండి. ఉదయం 7 గంటలకు శుభ్రపరిచే బృందాలకు పర్యవేక్షకులను నియమించండి. కుషన్ల టాపర్స్ ఉతకవలసి ఉంటే వీటిని తొలగించడానికి ఏర్పాట్లు చేయండి. ఆఖరు రోజున బాలబాలికల కోసం శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లయితే కుషన్ టాపర్స్ తొలగించనవసరం లేదు. కుషన్లకు గాలి తగిలేలా వాటిని కొంతసేపు ఆరుబయట ఎండబెట్టి మళ్లీ లోపల పెట్టాలి. శిక్షణా శిబిరంలో ధర్మసేవకుడిగా పనిచేయడం ధర్మంలో ఎదగడానికి ఒక చక్కని అవకాశం. శిబిరంలో నేర్చుకున్న దానిని ధర్మసేవ చేస్తున్నప్పుడు స్వయంగా ఆచరిస్తే మన ధ్యాన సాధన మరింత లోతుగా పరిపక్వంగా ఉంటుంది.